అలానే మిస్ఎస్ రావు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధి ఏదైతే ఉందో దీన్ని 3 భాగాలుగా విభజించారు. ఇది అధికార వికేంద్రీకరణ దిశగా వెళ్తున్నటువంటి ప్రక్రియ అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 300 డివిజన్స్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే శివారు ప్రాంతాలను కొన్ని కలిపారు. దాంతో 300 డివిజన్లు అయ్యాయి. ఇదంతా కూడా జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాకుండా 3 కార్పొరేషన్లు చేస్తే కనుక పరిపాలన సౌలభ్యంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో నిర్ణయం తీసుకొని ఆ మేరకు జీవో కూడా జారీ చేశారు. ఇక నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో మల్కాజిగిరి, సైబరాబాద్ ఉండవు. మల్కాజిగిరి పరిధిలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఒకటి డివైడ్ చేశారు. అలాగే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని మరొకటి విభజించేశారు. గ్రేటర్ హైదరాబాద్ అనేది కొన్ని ప్రాంతాలకు పరిమితం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ అనేదాన్ని. సో గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ, అలాగే సిఎంసి అంటే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అలాగే ఎంఎంసి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, ఇలా 3 భాగాలుగా చేశారు. గ్రేటర్ హైదరాబాద్ని 3 భాగాలుగా చేశారు. 3 భాగాలుగా చేసి ఏ ప్రాంతాలు దేని కింద వస్తాయి అనేది కూడా చాలా క్లియర్గా డివైడ్ చేసేసి వాటికి కార్పొరేషన్లకి కమిషనర్స్ని కూడా అపాయింట్ చేసేసారు. వాళ్ళ 3 మీద సీనియర్ ఐఏఎస్ని కూడా నియమించారు. వాళ్ళ 3 కోఆర్డినేట్ చేసుకోవడానికి. అంటే జీహెచ్ఎంసీకి ఒక కమిషనర్ ఉంటారు, అలాగే సైబరాబాద్ కార్పొరేషన్కి మరొక కమిషనర్ ఉంటారు, మల్కాజ్గిరి కార్పొరేషన్కి ఇంకో కమిషనర్ ఉంటారు. ఈ 3 కమిషనర్ల మీద ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ మానిటరింగ్ చేస్తుంటారు. ఇదంతా కూడా అధికార వికేంద్రీకరణ కోసం చేసినటువంటి ఒక ప్రక్రియ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇందుకీ ఈ 3 కార్పొరేషన్ పరిధిలో ఏమేమి ప్రాంతాలు వస్తాయి? ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. వార్డులకు సంబంధించిన పునర్విభజన కూడా జరుగుతుంది. 300 వార్డులు చేశారు కాబట్టి, 300 డివిజన్లు చేశారు కాబట్టి ఈ 300 డివిజన్లలో ఎలక్షన్ జరుగుతాయి. సో గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ అని అంటే ఒక పరిధి, అలాగే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఇంకో పరిధి, అలాగే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరొక పరిధి, ఇలా 3గా విభజించి ఎలక్షన్స్ని నిర్వహించబోతూ ఉన్నారు. అంటే 3 కార్పొరేషన్ 3 చైర్మన్లు ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ ఉంటారు, అలాగే సైబరాబాద్ కార్పొరేషన్ చైర్మన్ ఉంటారు, అలాగే మల్కాజ్గిరి కార్పొరేషన్ చైర్మన్ ఉంటారు. 3 కమిషనర్లు ఉంటారు. సో ఒకదానికి సంబంధం ఉండదు. ఇక్కడి నుంచి ఈ మొత్తం ప్రాంతాన్ని గ్రేటర్ హైదరాబాద్ కింద కాకుండా డివైడ్ చేసేసారు. సో ఆ డివైడ్ చేసినటువంటి ప్రాంతాలు ఏంటి, ఏ విధంగా 3 ప్రాంతాలని డివైడ్ చేశారనేది చూద్దాం. ఇక్కడ చూడండి, జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం అఫీషియల్గా ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్, మల్కాజ్గిరి పేరుతో కొత్త కార్పొరేషన్లు, 3 సంస్థలకు వేరువేరుగా కమిషన్ల నియామకం, పాలన వికేంద్రీకరణ, పౌర సేవలు మెరుగుపరచడమే. మొత్తం 300 వార్డులు, 60 సర్కిళ్లు. ఇది హైదరాబాద్ మహానగర పాలనలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. పాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీను 3 కార్పొరేషన్లుగా విభజించింది. ఈ మేరకు బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పునర్వ్యవస్థీకరించినటువంటి జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో 2 కొత్త సంస్థలను ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది ప్రభుత్వం. నగర జనాభా విస్తీర్ణం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. జీహెచ్ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 3 నిబంధన 1 ప్రకారం ఈ విభజన ప్రక్రియను పూర్తి చేశారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖకి. ఈ జేఎస్ రంజనే ఈ 3 కమిషనర్ల మీద కోఆర్డినేట్ చేస్తారు. కొత్త కమిషనర్లు, జోన్ల కేటాయింపు. ప్రభుత్వం 3 కార్పొరేషన్లకు కమిషనర్లు కూడా నియమించేసింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న ఆర్వి కర్ణన్ను అదే పదవిలో కొనసాగించింది. సో జీహెచ్ఎంసీకి కర్ణన్ కొనసాగుతారు. కొత్తగా ఏర్పడిన జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా పనిచేస్తున్న సృజనను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా నియమించారు. అలాగే వినయ్ కృష్ణారెడ్డిని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా నియమించారు. ఈ 3 కార్పొరేషన్ల మధ్య సమన్వయం కోసం జేఎస్ రంజన్ ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీ, జేఎస్ రంజన్ ప్రత్యేక అధికారిగా నియమిస్తూ మరో ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్తగా ఏర్పడినటువంటి కార్పొరేషన్ పరిధిలో జోన్ల వారీగా స్పష్టంగా నిర్వహించారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఏమేమి ఉంటాయంటే శంషాబాదు, రాజేంద్ర నగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ ఈ జోన్లు మాత్రమే జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటాయి. ఇక సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో శేర్లింగంపల్లి, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు ఈ 3 జోన్లు సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఉంటాయి. మల్కాజ్గిరి కార్పొరేషన్, మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ జోన్లు ఇవి మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలో ఇది ఇంపార్టెంట్. సో జిహెచ్ఎంసీ పరిధిలో ఏమేమి ఉంటాయి? శంషాబాదు, రాజేంద్ర నగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లు ఇవి మాత్రమే ఉంటాయి జిహెచ్ఎంసీ పరిధిలో. ఇంక మిగతా డివైడ్ చేసి సైబరాబాద్ కార్పొరేషన్, మల్కాజ్గిరి కార్పొరేషన్. ఇక ఎవరైనా సరే మీరు ఎక్కడ ఉన్నారంటే హైదరాబాద్లో కాదు, మీరు కనుక శేర్లింగంపల్లిలో ఉంటే మేము సైబరాబాద్లో ఉన్నామని చెప్పాలి. అలాగే మీరు కనుక ఈ పరిధిలో ఉంటే మల్కాజ్గిరిలో ఉన్నామని చెప్పాలి. హైదరాబాద్ అనేది ఉండదు. ఇక్కడ విభజన నేపథ్యం ఇక్కడ చూడండి. విభజన గత ఏడాది డిసెంబర్లో 27 చుట్టుపక్కల పట్టణ స్థానిక సంస్థలను జిహెచ్ఎంసీలో విలీనం చేయడంతో దాని పరిధి సుమారుగా 2000 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. ఈ నేపథ్యంలో వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు, సర్కిళ్ల సంఖ్యను 30 నుంచి 60కి పెంచుతూ డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టారు. పెరిగిన పరిధికి అనుగుణంగా పాలనను సులభతరం చేసేందుకు తాజాగా ఈ 3 కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొత్తం 60 సర్కిళ్లలో జిహెచ్ఎంసీకి 30, సైబరాబాద్కు 16, మల్కాజ్గిరికి 14 సర్కిళ్లు వచ్చాయి. సో జోన్లు, సర్కిళ్లు. సో సర్కిళ్ల విషయానికి వచ్చేదేమో పెద్దది జిహెచ్ఎంసీకి 30 సర్కిళ్లు వచ్చాయి, సైబరాబాద్కి 16, మల్కాజ్గిరికి 14 సర్కిళ్లు వచ్చాయి. ఈ విభజనతో 3 కార్పొరేషన్ల ప్రత్యేక చట్టబద్ధ సంస్థలుగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తాయి. సో దేనికైనా ఇక నుంచి స్వచ్ఛందంగా చట్టబద్ధ సంస్థలుగా వ్యవహరిస్తాయి. అంటే ఉదాహరణకి వరంగల్ ఎలా ఉందో సైబరాబాద్ అలానే ఉంటుంది, మల్కాజ్గిరి అలానే ఉంటుంది, జిహెచ్ఎంసీ అలానే ఉంటుంది, కరీంనగర్ అలాగో ఈ కూడా అంతే ఇండివిజువల్గా ఉంటాయి. సైబరాబాద్ నూతన కమిషనర్గా జి సృజన ఇప్పటికే బాధ్యతలు స్వీకరించారు. ఈ పునర్వ్యవస్థీకరణ ద్వారా మౌలిక సదుపాయాల కల్పన వేగం కావడంతో పాటు స్థానిక సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని చెప్పి భావిస్తూ ఉన్నారు. అందుకే దీన్ని 3 ముక్కలు చేశారు. సో కాబట్టి పాలనా వికేంద్రీకరణ ఇది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ రావడానికి ముందు తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం. ఇది ప్రజలకు మరింత సౌలభ్యంగా ఉంటుందని చెప్పి చేశారు. సో ఇక నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మీరు ఉన్నారా, మల్కాజ్గిరి పరిధిలో ఉన్నారా, సైబరాబాద్ పరిధిలో ఉన్నారా అనేది మీరు తేల్చుకోవాలి. ఏ జోన్ పరిధిలో ఉన్నారనేది. ఇక నుంచి మీరు ఏదైనా సమస్యల కోసం ఆ కమిషనర్ని కలవాల్సి వస్తుంది. సో ఈ నిర్ణయం కరెక్టా కాదా? ఎందుకంటే జనరల్గా పరిపాలన సౌలభ్యంగా నడవాలి అని అంటే కనుక ఖచ్చితంగా పాలనా వికేంద్రీకరణ ఉండాల్సిందే. దీని కారణంగా ఫలితాలు ఏదో ఉండబోతున్నాయి అనేది దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.